జగిత్యాల జిల్లాలోని పొలాస వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వజ్రోత్సవ వేడుకలను ప్రారంభించారు. కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రదర్శన స్టాల్స్ ను ప్రజాప్రతినిధులు, కళాశాల సిబ్బంది ప్రారంభించి వీక్షించారు. ఈ సందర్భంగా వ్యవసాయంలో ప్రతిభ కనబరిచి ఆదర్శంగా నిలిచిన రైతులను ఘనంగా సన్మానించారు. క్విజ్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. విశ్వవిద్యాలయం చేపట్టిన పరిశోధనలు, అభివృద్ధి గురించి రైతులకు వివరించారు. విశ్వవిద్యాలయం సాధించిన విజయాలను తెలియజేయడంతో పాటు వ్యవసాయంలో వస్తున్న మార్పులు, సమీకృత వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఇక ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. రైతులు ఒకే రకమైన పంట వేయడం వల్ల నష్టపోతారని, పంటలను మార్చాలని సూచించారు. కాలానికి అనుగుణంగా డిమాండ్ ఉన్న పంటలను, కూరగాయలను, ఆకుకూరలు, పప్పులు పండించాలని కోరారు. పొలాస వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అనేక రకాల పరిశోధనలతో కొత్త మేలైన వంగడాలు తయారవుతున్నాయని ప్రశంసించారు. ప్రభుత్వ పరంగా మరి పెద్ద ఎత్తున రైతులకు అండగా ఉండే విధంగా ఆలోచన విషయం ముందుకెళ్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మీరందరూ కూడా మరి ఇక్కడ ఈ ప్రాంత ఎన్విరాన్మెంట్ కానీ ఈ పరిస్థితిగా చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది మా అందరికి కూడా. ఎందుకంటే భవిష్యత్ తరానికి మరి ఇక్కడ ప్రతి విషయంలో ఇక్కడ స్టాక్స్ విషయంలో విజిట్ చేసినప్పుడు అక్కడ స్టాక్స్ సంబంధించిన మన భూమి సారాంశం, మా భూమి యొక్క దాని యొక్క విషయం కూడా రీసెర్చ్ చేసినట్టు పిల్లలు కూడా, స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు. మరొకసారి ఇక్కడ మా రైతులందరూ కూడా మరి ఈవినింగ్ 5 గంటల వరకు ఈ యొక్క సెమినార్ కార్యక్రమం ఉంటుంది. రఘురామ్ గారు పెద్దలు చెప్తున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించి జగిత్యాలకు పొలాస అంటే రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన స్థానం.